విజయనగరం సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. సబ్ జైల్లో రికార్డులు పరిశీలించిన మంత్రి. జైల్లో ఖైదీలతో మాట్లాడిన హోంమంత్రి. వంటగదిని పరిశీలించి భోజనం ఏ విధంగా ఉంటుందో ఖైదీలను అడిగి తెలుసుకున్న మంత్రి. అలాగే విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి. రూరల్ పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించిన హోంమంత్రి అనిత. రికార్డులు పరిశీలించిన అనంతరం పోలీసులకు సూచనలు చేసిన మంత్రి. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన మంత్రి. శక్తి టీమ్స్ పనితీరుపై పోలీసులను అడిగి తెలుసుకున్న మంత్రి. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పోలీసులను ఆదేశించిన మంత్రి. పోలీస్ వెహికల్ తీసుకెళ్ళి కోర్టు సబ్మిట్ చేసి మన బ్యాగ్ తీసుకొచ్చి కోర్టు పెట్టారు. దారిలో వాళ్ళు ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో జాగ్రత్త చేసేసారు. వాళ్ళతో ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. కాసేపు అటు ఇటు వెళ్తూ ఉంటే మంచిదే కాదని చెప్పండి. అది కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటే మన ఉద్యోగాలు మీకు వస్తాయి. అదే అంటే మహిళా పోలీసు వాటికి ఉపయోగించుకుంటే ఈ వెహికల్స్ పరిస్థితి ఏంటి? మనం వేరే ప్లేస్ అని మేడం అదే వెహికల్స్ ఎక్కువ అయిపోయింది మేడం. అక్కడ ఏఆర్ దగ్గర ఏదో ప్లాన్ చేస్తారు. రెస్ట్ దగ్గర ఏదైనా పాత బిల్డింగ్ అయితే వెహికల్ పే చేసి ప్లాన్ చేస్తారు. చాలా అయితే సరిగా ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడు ఇలాంటి ఇంత వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటే మీకు కూడా ఇబ్బంది. అక్కడ పెట్టుకొని ఒకటి ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఏఆర్ హెడ్ క్వార్టర్లోనే ఐడెంటిఫై చేస్తారు. చెప్పారు ఏఆర్ సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డేస్ ఏర్పాటు చేస్తాం.